మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామంలో మీకెల్లరూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి శుక్రవారానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇది గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు మీ అందరికీ కలుగును గాక. ప్రియమైన వాళ్ళ ఏంటి ఇది మంచి శుక్రవారం అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన అందరి పాపముల నిమిత్తము మరణించి మనకు ఒక నిత్య జీవాన్ని ఇచ్చారు కనుక ఆయన మరణము కూడా ఈ లోకానికి శుభముగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. 24వ వచనంలో చివరి మాట మనం చదువుదాం. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం కూడా మనం చదువుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈరోజు రెండు విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏంటి దేవుని శక్తి దేవుని జ్ఞానము అని అంటే, చెయ్యాలి అన్న మంచి చేయలేక, చేయకూడదు అన్న చెడును చేయలేక బలహీనులుగా ఉన్న మనము. కాబట్టి ఎలా బలహీనులు అని అంటే, చేయాలి అన్న మంచి చేయలేక, చేయకూడదు అన్న చెడు మానలేక ఉన్న బలహీనులం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 18 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపన్నదని ఎరుగుదును. మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. ఏంటి మనం బలహీనలు అని అంటే, దేవుని శక్తి దేవుడు జ్ఞానమై ఉన్నాడు. అది నశించే వారికి వెర్రితనము, రక్షింపబడిన మనకి దేవుని శక్తి. అయినా మనం ఎందుకు బలహీనులు అని అంటే, చేయాలి అన్న మంచి చేయలేక, మానాలి అన్న చెడు మానలేక మనం బలహీనమైపోయాం. అందుకే నాలో ఏ మంచి లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనాన్ని కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి ఈ మంచిది లేనప్పుడు ఈ శరీరం మరణానికి లోనవుతుంది. అయితే ఈ మంచిది లేదు కదా, ఈ మరణానికి లోనవుతున్న శరీరాన్ని ఎవరు విడిపిస్తారని బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషి యొక్క బలహీనతలు మనం చూస్తాం. ఒకటి శారీరక బలహీనత. మనిషి తన జీవితంలో ఎటువంటి బలహీనతలను కలిగి ఉంటారు అని అంటే, శారీరక బలహీనత. 2 మానసిక బలహీనత. 3 ఆధ్యాత్మికమైన బలహీనత. 3 బలహీనతలు మనం చూస్తాం. 1 శారీరకమైన బలహీనత, 2 మానసిక బలహీనత, 3 ఆధ్యాత్మిక బలహీనత. అసలు ఈ సిలువ శక్తి అని మనం చూస్తున్నాం. క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు. సిలువ నశించే వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అసలు ఏంటి సిలువ శక్తి అని మనం ఆలోచించినట్లయితే, సిలువ అనగా 2 కర్రల కలయిక. ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. ఈ 2 కలిసినప్పుడు ఇది సిలువగా మనం చూడవచ్చు. కాబట్టి సిలువ అనగా ఏమిటి అని అంటే 2 కర్రల కలయిక. మనం చూస్తాం జకర్యా గ్రంథము 11వ అధ్యాయము. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నేను సౌందర్యమును బట్టి సౌందర్యమనట్టు బంధమనునట్టు 2 కర్రలు చేత పట్టుకొని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచున్నాను. ఇక్కడ 2 కర్రలు మనం చూస్తున్నాం. సౌందర్యమన్నట్టు, బంధమన్నట్టు అనే 2 కర్రలు. 1 సౌందర్యమట, 2 బంధము. కాబట్టి ఇది ఈ 2 కర్రల కలయిక. ఇదే సిలువ అని అంటే ఇది కాపరి సిలువ.
సో సిలువ అంటే 2 కర్రల కలయిక అనుకున్నాం కదా. ఇది ఏ సిలువ అంటే ఇది కాపర సిలువ. ఈరోజు మనకు కావాల్సింది కాపర సిలువ కాదు. 23వ కీర్తన 4వ వచనం మనం చూస్తున్నట్లయితే, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ 2 కర్రలు చూస్తున్నాం. 1 దుడ్డుకర్ర, 2 దండము. ఈ దుడ్డుకర్ర దండము ఏమిటి అంటే ఇది శిష్యుని సిలువ, దేవునిని వెంబడిస్తున్న సిలువ. కాబట్టి ఇది కూడా మనకి అవసరం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఈ శిష్యుని సిలువ దేవుని వెంబడిస్తున్న సిలువ కాదు. ఇప్పుడు నిర్గమకాండంలో మనం ఒక కర్రను చూస్తాం. ఏంటి ఆ కర్ర అంటే 1 మోషే కర్ర, 2 అహరోను కర్ర. దీని గురించి మనం నేర్చుకుంటాం. మోషే కర్ర ఏమిటి అని అంటే ధర్మశాస్త్రము, అహరోను కర్ర ఏమిటి అని అంటే యాజకును కర్ర. ఇది ఏమిటి అని అంటే ఇది కృపాకర్ర. ఈ 2 కర్రలు కలవాలి. ఈ 2 కర్రలు కలిస్తే ఇది కృపాకర్ర అవుతుంది. 1 మోషే కర్ర, 1 అహరోను కర్ర. ఒకటేమో ధర్మశాస్త్రము, ఒకటేమో యాజకుడు, ఒకటేమో దేవుడు, ఒకటేమో మనిషి. ఈ 2 కర్రలు ఎలా కలవాలి అంటే దేవుడు మనిషి ఎలా కలుస్తాడు? దేవుడు మనిషి కలవాలి అని అంటే ఆ వ్యక్తికి దేవుని లక్షణాలు ఉండాలి, మనిషి లక్షణాలు ఉండాలి. గాబ్రియేలు ఈ భూమి మీదకి వస్తానని చెప్పి భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడి మీరు పాపులే ఉన్నారు, మిమ్మల్ని సరిచేస్తాను ఇలాగని చెప్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు అన్నారట, నీకు ఆకలి అంటే ఏంటో తెలుసు అని అడిగారట. మరి గాబ్రియేలుకి ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ మరలా అన్నారట, నీకు నిద్ర అంటే ఏంటో తెలుసు అని అడిగారట. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. నీకు ఏడుపు అంటే ఏంటో తెలుసు అంటే అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు. ఈ గాబ్రియేలుకి ఎలా తెలుస్తుంది అంటే మనుషులకి ఈ గాబ్రియేలు సరిపోలేదు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఈయన క్రీస్తు యేసు నరుడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రపు కర్రను, యాజకుని కర్రను అంటే మోషే కర్ర, అహరోను కర్ర, ఈ 2 కర్రలను కలపాలి. 2 కర్రలు కలపాలంటే దేవుడు మనిషిని, దేవునిని మనిషిని కలిపేవాడు కావాలి. ఈ రెండింటిని కలవడమే కృపాకర్ర. అంటే ఈ సిలువుని ఎక్కాలి అని అంటే దేవుని అంటే ఒక కర్ర మోషే, ఇంకొక కర్ర అహరోను, అంటే ఒక కర్ర దేవుడు, ఇంకొక కర్ర మనిషి. ఇప్పుడు దేవునిని మనిషిని కలపాలి. మనిషిని కలిపి ఆ కర్ర మీదకి ఒకడు రావాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గాబ్రియేలుకి ఇవేమీ లేవు. ప్రభు వచ్చారట, ప్రభు అన్నారట, మీరు వండేదాకా ఆగుతారు, వడ్డించేదాకా ఆగుతారు, ఉడికేదాకా ఆగుతారు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడట ఒక పచ్చి అంజూరపు కాయలను ఆయన తినడానికి ఆశపడారట. నాకు అంత ఆకలి ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, ఆకలి మీకు ఎక్కువ మాకు ఎక్కువ అని అంటే లేదు బాబు, నీకే ఎక్కువ. మీరు చిన్న శబ్దం అయితే నిద్రపోరు, చిన్న భయం ఉంటే నిద్రపోరు. కానీ నేను భయంకరమైన తుఫాను మధ్య, భయంకరమైన అల మధ్య ఆ ధోనిలో అమరమును నిన్ను పడుకున్నాను అని చెప్పినప్పుడు, అయ్య బాబు మేమైతే అసలు అలాంటి గాలి దుమ్ము చూసినప్పుడు మాకు నిద్రే పట్టదు అని చెప్పారట. నేను నా స్నేహితుడు చనిపోయినప్పుడు 4 రోజులు పోయకుండా వచ్చినప్పుడు నన్ను ఏడ్చాను అని ప్రభు చెప్పారట. మీకైతే ఆ మనిషి యొక్క శరీరం అక్కడ కంటికి ముందు కనిపిస్తున్నంత వరకు ఏడుస్తారు, ఎప్పుడైతే దాన్ని దాటిపోతుందో మీరు ఏడవరు. కాబట్టి మీరు గొప్పవారని నేను గొప్పవారిని అంటే ఎవరి నోట్లో కూడా మాటలేదు. ఎందుకనంటే ఈయన మనిషికి మనిషిగా సరిపోయాడు, దేవునికి దేవునిగా సరిపోయాడు. అందుకే ఈ ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభావము కలిగిన ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ సందర్భాలన్నీ ఆకలిని గురించిన సందర్భము మార్కు సువార్త 11, 12, 13 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆ ఆకులు తప్ప మరి ఏవి కనబడలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రభువుకి ఎంత ఆకలి అని అంటే ఆ పచ్చి చెట్లు కూడా వెతికినంత ఆకలి. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త
8వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుండగా దోణి కూడా అలల చేత కప్పబడుతున్న అంత భయంకరమైన తుఫానులో ఆయన నిద్రించుచుండగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 11వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే 35వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యేసు కన్నీళ్ళు విడిచెను అని మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళకి గమనించండి, అంటే మనిషికి ఉండే దుఃఖము, మనిషికి ఉండే నిద్ర, మనిషికి ఉండే ఆకలి ఇవన్నీ ప్రభువులు ఉన్నాయి కనుక ఈయన ఎవరు అని అంటే సరిపోయినవాడు. కాబట్టి ఇది ఏ సిలువ కాదు అని అంటే ఆకారపు సిలువ కాదు. చాలామంది అనుకుంటారు మోషే కర్ర అహరోను కర్ర కలిపేస్తే సిలువ అయిపోతుంది కదా. కాబట్టి ఈ సిలువ మీదకి ఎక్కడానికి ఎంత మనిషి, ఎందుకంటే ఒకటి ధర్మశాస్త్రము, ఒకటి యాజకత్వము, ఒకటి దేవుడు, ఒకటి మనిషి. ఈ రెండింటిని కలిపితే అది కృపా సిలువ లేదంటే కృపా కర్ర. కాబట్టి ఆ రెండింటిని కలిపేవాడు కావాలి, కలిపి దాని మీద నిలబడేవాడు కావాలి. అంటే అది దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేయాలి. ఈ భూమి మీద మధ్యవర్తిత్వం చేయడం అనేది చాలా కష్టమైన పని, కానీ ప్రభు దాన్ని ఎంచుకున్నారు. అంటే ఇది ఏ సిలువ కాదని అంటే ఆకారపు సిలువ, ఇమేజ్ క్రాస్ కాదు. చాలామంది ఉంగరాల మీద సిలువ ముద్రను వేయించుకుంటారు, లాకెట్స్ మీద సిలువ ముద్రను వేయించుకుంటారు, మంగళసూత్రాల మీద సిలువ ముద్రను వేయించుకుంటారు, తలుపుల మీద లేదంటే బిల్డింగ్ల మీద సిలువను వేయించుకుంటూ ఉంటారు. ఇది ఏ సిలువ కాదు అని అంటే ఆకారపు సిలువ కాదు. ఇంకోటి మనం చూస్తున్నట్లయితే ఇది ఏ సిలువ కాదు అని అంటే ఆచారపు సిలువ, ట్రెడిషనల్ క్రాస్. చాలామంది ఈ లెంట్ కాలం వచ్చేసరికి, గుడ్ ఫ్రైడే వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సిలువను పట్టుకుంటూ ఉంటారు. ఇది ఆచారపు సిలువ కాదు. కాబట్టి చాలామంది అలా ఇది ఆచారపు సిలువ అనుకుంటూ ఉంటారు. ఒకడట గుడ్ ఫ్రైడే ఆరాధనకి బాగా తాగేసి వచ్చాడట. యారా ఎందుకు గుడ్ ఫ్రైడే ఆరాధన తాగేసి వచ్చావంటే, అయ్యగారు ఈరోజు యేసుని సిలువేసిన రోజు కదండి, యేసుని చాలా చిత్రహింసలు చంపేశారు కదండి, అందుకని ఆ బాధ తట్టుకోలేక తాగేశానండి అన్నాడట. తర్వాత ఈస్టర్ ఆదివారం కూడా ఆ పునరుద్ధాన దినము కూడా మత్తుగా తాగేసి వచ్చాడట. అప్పుడు మరలా అడిగారట, ఏమయ్యా నువ్వు ఎందుకు ఈరోజు కూడా నువ్వు తాగొచ్చావంటే ఆ వ్యక్తి అన్నాడట, అయ్యగారు ఈరోజు మరి యేసును తిరిగి లేచిన రోజు కదండి, ఆయన మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడు కదండి, కాబట్టి యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆనందంలో తాగేసాను అన్నాడట. కాబట్టి ప్రియమైన వారా, కొంతమంది ఆచారపు సిలువ ఏమిటి అని అంటే గుడ్ ఫ్రైడేకి తాగేస్తారు, ఈస్టర్కి తాగేస్తారు. మరి ఇది ఎటువంటి సిలువ కాదు అని అంటే ఆకారపు సిలువ కాదు, ఆచారపు సిలువ కాదు. ఇది ఎటువంటి సిలువ అంటే ఆధ్యాత్మిక సిలువ, స్పిరిచువల్ క్రాస్ అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మన మాయని యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇది ఆధ్యాత్మిక సిలువ. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది ఏ సిలువ అని అంటే ఆధ్యాత్మిక సిలువ. ఇక్కడ 3 వాక్యాలు మనం చూసాము. ఆ 3 వాక్యాల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆయనలో పాపం లేదని, ఆయన పాపము లేనివాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ మరి పాపం లేని ఆయన ఎందుకు ఈ విధంగా ఎంత శ్రమను భరించారు,
ఇన్ని ఇబ్బందులను ప్రభు ఎదుర్కొన్నారు అని దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అబద్ధాలు, తిరుగుబాటు, అసూయ, మత్సరము ఇవన్నీ కూడా ప్రభుని సిలువేశాయట. ఎందుకు మరి ఆయన పాపం లేనివాడు ఎలా అయ్యాడు, మనము పాపులం ఎలా అయ్యాము అని చాలామందికి ప్రశ్న ఉంటుంది. మనుషులకి తిరుగుబాటు నేర్పించే అవసరం లేదు. పిల్లలకి భయం చెప్తున్నప్పుడు, వారి మీద కోపడుతున్నప్పుడు అకస్మాత్తుగా వారు తిరుగుబాటు చేస్తారు. అంటే పిల్లలకి మనం ఏం నేర్పవసరం లేదంటే తిరుగుబాటు నేర్పవసరం లేదు, అసూయ పడడం నేర్పవసరం లేదు, అబద్ధాలు నేర్పడవసరం లేదు, మత్సరపడడం నేర్పించవసరం లేదు. అంటే ఇవన్నీ మనిషిలో ఉన్నాయి అని అంటే స్వభావ సిద్ధంగా మనిషి పాపి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు స్వభావ సిద్ధంగా మనిషి పాపి అని అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలామంది మరి నీతి అని అంటే రైచియస్నెస్, నీతి అని అంటే ఏమిటి అని అంటే రైట్ రిలేషన్షిప్ టు గాడ్. దేవుని దగ్గర మనము సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండడమే నీతి. సో ఈ నీతి అంటే ఏమిటి అని అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరి అయిన సంబంధాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే నిజంగా మన జీవితంలో నీతిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము, ఈ రోమపత్రికలో ఒక మాట మనం చూసుకొని యెషయా గ్రంథానికి వెళ్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడదు. అంటే మనం విశ్వాస మూలముగా నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మూడవదిగా మరొక మాట మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే మరి సమాధానము, కృప, మహిమ ఇవన్నీ ఎవరికేనంటే దేవునికే చెందాలి. ఇది ఎందుకనంటే ఇది ఆకారపు సిలువ కాదు, ఇది ఆచారపు సిలువ కాదు, ఇది ఆధ్యాత్మిక సిలువ. ఇది స్పిరిచువల్ క్రాస్, నాట్ ఏ ఇమేజ్ క్రాస్. ఇట్స్ నాట్ ఏ ట్రెడిషనల్ క్రాస్. దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ క్రాస్. ఇది ఏమై ఉన్నదనంటే ఆధ్యాత్మిక సిలువ ఉన్నది. ఏంటి ఆధ్యాత్మిక సిలువ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని వాక్యం మనం చూసాం కదా, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా మనం ఎంచబడుతున్నాం. ఆయనలో పాపం లేదు, ఆయన సింహాసనం ఆకాశము, భూమి ఆయన పాదపీఠము. సో ఇలాంటి గొప్ప దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండడమే మనకి నిజమైన నీతి. కాబట్టి సమాధానము, కృప, మహిమ ఇవన్నిటికీ కర్త, కారణభూతుడు, వీటిని అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని
మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలామంది అనుకుంటారు యేసు ఎప్పుడు దరిద్రుడయ్యాడు అంటే ఆయన పుట్టుక మరి పేదరికం కదా, ఆయన కుటుంబ పరిస్థితి పేదరికం కదా అనుకుంటాం. ప్రభు యొక్క కుటుంబ పరిస్థితి మిడిల్ క్లాస్. ఎందుకనంటే వారు దరిద్రులైతే గోధుమ పిండి లేదంటే ఎవల పిండి తీసుకొని వెళ్తారు. వారు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారంటే గువ్వల జతను లేదా పావురాల జతను తీసుకొని పోతారు. ధనవంతులైతే గొర్రెను లేదంటే మేకను వారు తీసుకొని పోతారు. వారు గువ్వల జతను తీసుకువెళ్ళారు కాబట్టి ఇది మధ్యతరగతి కుటుంబంగా దేవుని కుటుంబాన్ని మనం చూడవచ్చు. ఆయన తొట్టిని బట్టి ఆయన పుట్టుకుని బట్టి పరోక్షంగా ఈ భూమిని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన ఏమనుకోవచ్చు అంటే దరిద్రుడు అనుకోవచ్చు. మనిషి దేవుడు ఆయన పుట్టుక దరిద్రమైన పుట్టుక కాదు, ఆయన పెరిగిన విధానం ఆయన దరిద్రుడు కాదు. ఎక్కడ ఆయన దరిద్రుడు అయిపోయాడంటే సిలువ మీద ఎక్కినప్పుడు మనుషులందరి పాపములు ఆయన మీద వేయబడినప్పుడు ఆయన అక్కడ దరిద్రుడిగా కనబడుతున్నాడు. ఎందుకనంటే మన దరిద్రతను ప్రభు భరించారు. చాలామంది అనుకుంటారు ఆయన పొత్తుగోడలతో చుట్టారు, సత్రంలో పెట్టారు, ఆయన నిలవడానికి చోట్లేదు, ఇదే దారిద్ర్యం. నిజంగా అది దరిద్రం అయితే కాదు, అంతకంటే దరిద్రమైన స్థితిలో ఉన్న వారిని చూస్తూ ఉన్నాం. ఏది నిజంగా ఆ దారిద్ర్యం అంటే ఈ ప్రభు ఆ శిలువ మీద మనందరి పాపము ఆయన మీద వేయబడినప్పుడు ఆయన దరిద్రుడయ్యాడు. చాలామంది అంటారు యేసు మరి భేదవాడని. యేసు భేదవాడు కాదు, ఆయన ట్యాక్స్ పేయర్. ఈరోజు మన దేశంలో మనం చూస్తున్నట్లయితే ట్యాక్స్ కట్టేవారు మరి దరిద్రుల ధనవంతులు అని అంటే మరి ట్యాక్స్ కట్టేవారు ధనవంతులుగా వారు విలువైన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గాలం వేసినప్పుడు చేప నోట్లో ఆ పన్ను కట్టేవాడికి ఆ షేకేల్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన ట్యాక్స్ పేయర్గా ఉన్నారు. కాబట్టి యేసు బ్రతికినంత కాలం దరిద్రుడు కాదు, ఆయన సేవ చేసిన రోజులు దరిద్రుడు కాదు. ఆయన సిలువకి ఎక్కినప్పుడు మనందరి పాపము ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన దరిద్రుడు అయ్యానని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ప్రభా నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అని అంటే ప్రభు ఒక మాట చెప్పొచ్చు, నీ ధనాన్ని అంతా నాకు తీసుకొని వచ్చే అప్పుడు నువ్వు నిత్య జీవానికి పోతావు అని చెప్పచ్చు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ధనవంతుని యొక్క ధనాన్ని కూడా ప్రభు ఆశించలేదు. ఆ ధనవంతుడు చెప్పారు నీ ధనాన్ని బేదలకు ఇచ్చేయని చెప్పారు తప్ప నాకు ఇచ్చేయమని చెప్పలేదు. మరి నేటి కాలంలో చాలామంది నీ ధనాన్ని నాకు ఇచ్చేయని చెప్పే బోధకులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆ ధనవంతుని యొక్క ధనాన్ని ఆశించలేదు. ఎంత దారిద్రుడుగా ప్రభు సిలువ మీద ఉన్నారంటే ఆ గోచి బట్టలతో ప్రభు ఆ సిలువ మీద వేలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభు ఆ సిలువ మీద అంత దరిద్రుడిగా ఉండవలసి వచ్చిందంటే ఆయన దరిద్రత మనల్ని ధనవంతులుగా చేసింది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మనం దరిద్రులమై ఉన్నప్పుడు ఆయన మన దరిద్ర్యాన్నంతటిని ఆయన మీద వేసుకున్నారు. ఎప్పుడైతే మన దరిద్ర్యాన్ని ప్రభు మీద వేసుకున్నారో ఆయన దరిద్ర్యాన్ని భరించి మనలను ధనవంతులుగా ప్రభు చేశారు. అసలు రిచ్ పూర్ ఈ రెండింటికి తేడా ఏంటి? అసలు ధనవంతుడు అంటే ఎవరు? ఒక పెద్ద గొప్ప వ్యక్తి అవసరమైనప్పుడు కారు దొరకలేదు అనుకోండి, ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుమారుడట ఒక బాలీవుడ్ హీరో, ఆ వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఒక ఆటోలో ఆ తండ్రిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారట. మరి ఆ తండ్రికి ఎన్నో కోట్లు విలువ చేసే కారులోనే ఎంతోమంది పనివారు ఉన్నారు, కానీ అవసరానికి అక్కడ ఒక డ్రైవర్ లేడు, ఒక కారు కూడా ఆయన హాస్పిటల్కి తీసుకురాలేదు. ఒక ఆటోలో ఆ కోటీశ్వరుడైన ఆ సినీ నటులు ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ధనవంతుడు ఎవరు అని అంటే ఏ సమయానికి ఏది అవసరమో అది దొరికేవాడే ధనవంతుడు. ఈరోజు మనం అందరూ ధనవంతులు. ఈరోజు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, ఇంట్లో నిలవ సొమ్ము లేకపోవచ్చు, కానీ మనం ఏదైతే అవసరం కలిగి ఉన్నామో ఆ సరైన సమయానికి మన అవసరాలు తీర్చబడుతున్నాయనంటే మనము దారిద్ర్యము కాదు, ధనవంతులు. ప్రియమైన వాళ్ళరా, మరి ధనవంతులు అని అంటే కోరికలు వేరు, అవసరాలు వేరు. దేవుని వాక్యంలో మనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తారు తప్ప కోరికలు ప్రభు తీర్చరు. ఈ రోజుల్లో భూమి మీద మనం చూస్తున్నట్లయితే మనుషులందరికీ రకరకాల కోరికలు. ఆ కోరికలు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి ఎగిరిపోయేంత గొప్ప గొప్ప కోరికలు మనుషులు కలుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, నువ్వెన్ని కోరికలు కోరినా ఆ కోరికలు ప్రభు తీర్చరు, కానీ నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరత ఖచ్చితంగా తీర్చబడుతుంది. దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, గలతీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలని మనం చదువుదాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గురించి మ్రాణు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రియమైన వాళ్ళ అవసరం వేరు, ఆశీర్వాదం వేరు, కోరికలు వేరు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని కాదు కానీ కోరికలు కోరుతా ఉన్నాం. కోరికలు కాదు, దేవుని ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. అక్కడ మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువుని ప్రేమింపకుంటే వారు శపింపబడునుగాక. ఈరోజు మీరు గమనించండి, మనం వేటిని ప్రేమిస్తున్నాం? డబ్బు అయ్యేదాకా వారి జీవితాలు ఇష్టానుసారంగా తిరిగి పాడు చేసుకుంటూ ఉన్నారు. మనం ఎవరిని ప్రేమించాలి అంటే ప్రభువుని ప్రేమించాలి. ఎందుకనంటే ప్రభువుని ఎవడైతే ప్రేమించడో వాడు శాపగ్రస్తుడు, ఆయన ప్రభు త్వరగా వస్తున్నారు. కాబట్టి భూమి మీద ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలంటే ప్రభువుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులని చేతి నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి. నిలకడగా ఉన్న ప్రతివాడు శాపగ్రస్తుడు. సుమారు 613 ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆజ్ఞల్లో మరి ప్రభు చెప్పారు, పొలుసు లేని వాటిని తినకూడదని ప్రభు చెప్పారు. మరి ఈరోజు మనం చాలా చేపలు, పొలుసు లేని చేపలు ఉన్నాయి. మరి పొలుసు లేని చేపలు ఎందుకు తింటున్నాం? నిజంగా అలాంటి మరి కొరమీనులు లేదంటే బొమ్మిడల్ని వాటికి పొలుసు ఉండదు. పొలుసు లేని వాటిని మనం తినేస్తున్నామని అంటే మరి ధర్మశాస్త్రానికి లోని వారంగా ఉన్న మనము ఆ దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? అలాంటి పొలుసు లేని వాటిని మనం తినకూడదు. కానీ ఆ పొలుసు లేని వాటిని కూడా మనం ఎంతో ఇష్టంగా తినేస్తున్నాం అని అంటే ఇలాంటి అనేకమైన వారు అంటే దేవుని ప్రేమించడం లేదా ధర్మశాస్త్రానికి లోబడడం. నువ్వు ధర్మశాస్త్రానికి లోబడినట్లయితే 613 ఆజ్ఞలు నువ్వు పాటించవలసి ఉంది. మరి అవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయనను ప్రేమించమంటున్నాడు. నువ్వు ఆయనను ప్రేమించడం కూడా ఇష్టం కాకపోతే, నువ్వు ప్రభువుని ప్రేమించడం కూడా నీకు భారం అయిపోతే నీ జీవితం ఒకరోజు వ్యర్థంగా పాడు చేసుకుంటావు. కాబట్టి ఏంటి ఆధ్యాత్మిక సిలువ అంటే ప్రభువుని ప్రేమించడమే. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించే వారం ఉందాం. మరి ఆఫ్రికా దేశంలో ఒక గిరిజన ప్రాంతానికి ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆ అలవాటు అని అంటే, వయసు అయిపోయిన వారు ఇంకా వారు పని చేయలేకపోతే, వారు కదలలేని స్థితిలో ఉంటే వారిని తీసుకొని వెళ్ళి అడవిలో విడిచిపెట్టాలి. అడవిలో విడిచిపెట్టినప్పుడు ఏదైనా క్రూర జంతువులు వారిని తినేస్తాయి. సో అలాగా ఎవరింట్లో ముసలివారు ఉన్నా వారిని తీసుకొని వెళ్ళి ఆ అడవిలో వదిలేయాలి. అలాగా ఒకరోజు ఒక తండ్రి, ఒక కొడుకు తన తల్లిని లేదా తన తండ్రిని బుట్టలో ఎక్కించుకొని తీసుకొని పోతున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఆ బుట్టలో కూర్చొని ఆ దారంట వస్తున్నప్పుడు ఆ చెట్ల కొమ్మలను, ఎండిపోయిన కర్రలు లేదంటే పచ్చి కర్రలు అన్నీ ఇరుస్తుందట. ఆ కొడుకు అనుకున్నాడు, ఏంటి నా తల్లి ఎలా చేస్తుంది అని అనుకున్నాడట. అయితే ఏం అర్థం కాలేదు. చివరికి ఒక లోనికి తీసుకెళ్ళి అక్కడ మూటతో దింపేసినప్పుడు ఆ తల్లి అందట, నాయన నువ్వు త్వరగా వెళ్ళిపో అని అంటే ఆ తల్లి ఆ చెప్పిన మాట ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు. అప్పుడు తల్లి చెప్పిందట, ఆ కొడుకు అడిగాడు, అమ్మ నువ్వెందుకు ఆ కొమ్మలన్నీ అలా విరిచావని అంటే, నాయన ఇది అడవి కదా, ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, నీ ఇంటికి తెలియక దారి మర్చిపోతావేమో, అందుకోసమే నువ్వు దారి మర్చిపోకుండా ఉండడం కోసం ఆ చెట్ల కొమ్మలన్నీ విరుచుకుంటూ వచ్చాను, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళిపో అందట. అప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని పట్టుకొని ఏడ్చాడు. ఎంతగా తెలుసా, ఇంకా ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆ తల్లిని అక్కడ వదలలేకపోయాడట. ఒక ఆచారం ఏం చెప్తుంది అంటే, ఆ వృద్ధులైపోయిన వారిని, ఆ పనికిరాని వారిని తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలని చెప్తుంది. కానీ తన మనసు
మనిషి ఏం చెప్తుంది అంటే తను తల్లిని చంపేస్తారు, తన తల్లిని జంతువులకు అప్పగించడానికి తీసుకొస్తున్నారు అని తెలిసినప్పటికీ ఆ తల్లి కుమారుడు దారి మర్చిపోతాడేమని చెప్పేసి ఆకులు కొమ్మలు అన్నీ విరుచుకుంటూ ఆ దారిలో పరుచుకుంటూ ఉంది. కుమారుడికి ఆ దారి కూడా చెప్పినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని మరలా తన నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడట. కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజు ప్రభువుని నీ జీవితంలో అవసరమైనప్పుడు ఉపయోగించుకొని, అవసరం లేనప్పుడు ప్రభువుని అడవిలో విడిచిపెడుతున్నావా? లేదంటే ప్రభువుని అంగీకరించి రక్షకునిగా నువ్వు సేవించి